ఓ 14 ఏళ్ల పిల్లాడు ఇంత కిరాతకంగా మర్డర్ చేయగలడా? అది కూడా కేవలం ఒక చెక్క బ్యాట్ కోసం. స్కూల్కు వెళ్లే వయసులో బ్యాట్ కోసం నెత్తురు మారించాడు అంటే ఎలా నమ్మడం? పిల్లలకు బ్యాట్ కొనివ్వలేని స్థితిలో ఏ తల్లిదండ్రులు ఉండరు. నిజంగా బ్యాట్ కోసమే హత్య చేశాడంటే అది లక్షలు ఖర్చు చేసే బ్యాట్ కూడా కాదు. లేదు, ఇంకేదో ఉంది. ఈ హత్యకు అసలు మోటివ్ ఏమిటో తేలాల్సిందే అంటున్నారు సహస్ర తల్లిదండ్రులు. క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి, ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలి. మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు, ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఒక బ్యాట్ కొనివ్వరా అండి? ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం. నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు ఇల్లు లేదు, ఏం లేదు తెలుసా, కానీ నా పిల్లని నేను చూసుకున్నా. ఎందుకు? చిన్న బ్యాట్ పెద్ద లక్షల్లో ఉంటుంది కదా అండి. ఒక బ్యాట్ కోసం చంపడం ఎందుకు? ఇది దారుణం. చెప్పండి. బ్యాట్ కోసమే సహస్ర హత్య జరిగిందంటున్నారు పోలీసులు. ఒక చెక్క బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. సహస్ర హత్య వెనుక నిందితుడి తల్లిదండ్రుల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలకు బ్యాట్ కొనివ్వలేని స్థితిలో ఏ తల్లిదండ్రులు ఉండరని, నిందితుడు గతంలో ఫోన్ దొంగతనం చేశాడని చెప్తున్నారు. ఫోన్ దొంగిలించినప్పుడే మందలించి ఉంటే ఈ దారుణం జరిగేదా అని ప్రశ్నిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయిందంటున్నారు పోలీసులు. ఇంకా ఏం డీటెయిల్స్ చెప్తున్నారు? అలానే సహస్ర తల్లిదండ్రులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? ఆల్రెడీ పోలీసులు అయితే క్రికెట్ బ్యాట్ కోసమే ఈ హత్య జరిగినట్లు ఒక కంక్లూజన్కి వచ్చారు. కానీ పోలీసులు కంక్లూజన్కి వచ్చినప్పటికీ సహస్ర పేరెంట్స్ కావచ్చు, సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలనీ వాళ్ళు, అంటే మొదటి నుండి కూడా అసలు ఈ కేసు ఎవరు చంపి ఉంటారు అనేటువంటి ఆ కోణంలో మొదటి నుండి కూడా ఇంట్రెస్ట్ చూపినటువంటి స్థానికులందరూ ఒకసారిగా క్రికెట్ బ్యాట్ కోసమే ఈ హత్య జరిగింది అంటే తాము నమ్మలేకపోతున్నామంటే కూడా చాలామంది కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుండి కూడా ఆ బాలుడు రాసినటువంటి లెటర్ అంతా పూర్తిగా వైరల్ అయిపోయింది. అన్ని మీడియాస్లోనూ అది టెలికాస్ట్ అయిపోయింది. సో ఆ లెటర్లో చాలా క్లియర్గా ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం దొంగతనం చేసి గ్యాస్ లీక్ ద్వారా ఇంటిని తగలబెట్టాలనేటువంటిది ఆ అబ్బాయి వేసినటువంటి ప్లాన్. కానీ ఆ లెటర్ని అంతా కూడా గత 2 months క్రితం ఆ లెటర్ రాసుకున్నాడు ఆ అబ్బాయి. ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే క్రికెట్ బ్యాట్ చోరీకి సంబంధించినటువంటి అంశంతో ఈ లెటర్కి ఎలాంటి సంబంధం లేదు అన్నటువంటి అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ వన్స్ పోలీసులు ఆ బాలుడి మీద సస్పెక్ట్ రావడంతో అతని ఇంట్లోకి వెళ్ళి చూడగా సర్చ్ చేయగా ఈ లెటర్ కూడా బయటపడింది. సో ఈ లెటర్ పైన ఇప్పుడు ఫర్దర్గా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఇంతకుముందు 2 months క్రితము ఇదే ఇంట్లో, బాలిక ఇంట్లోనే ఈ తరహా చోరీ చేసి ఆ ఇంటిని తగలబెట్టాలనుకున్నాడా, లేదంటే వేరొకరి ఇంటికి ఏమన్నా ఈ బాలుడు కన్నం వేశాడా అనేటువంటిది ఇప్పుడు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సో బాలుడి మెంటల్ స్టేటస్ని కూడా పోలీసులు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిసార్లు ఈ లెటర్ గురించి ప్రశ్నించినప్పటికీ ఆ బాలుడి నుండి పోలీసులకు సరైనటువంటి సమాధానం రాలేదు. కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే తాను అక్కడికి వెళ్ళాను, తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి చూసింది కాబట్టి ఆ అమ్మాయిని హత్య చేశానని చెప్పేసి రిపీటెడ్గా పోలీసులకి ఇదే ఆన్సర్స్ ఇస్తూ వస్తున్నాడు. సో దీంతో పోలీసులు కూడా ఆ బాలుడు మైనర్ కావటం, 14 years ఏజ్ మాత్రమే ఉండటంతో ఫర్దర్గా పోలీసులు వాళ్ళ స్టైల్లో ప్రశ్నించేందుకు కూడా కొన్ని అడ్డంకులు పోలీసులకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ అబ్బాయి ఎట్లాంటి క్రైమ్ చేసినప్పటికీ, ఎంత విచక్షణ రహితంగా మర్డర్ చేసినప్పటికీ అతడికి పడేటువంటి శిక్ష మాత్రం కేవలం 3 years మాత్రమే. జువెనల్ యాక్ట్ ప్రకారం 3 years శిక్ష మాత్రమే పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా సహస్ర తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ కుమార్తెను దాదాపు 21 సార్లు కత్తితో పొడిచినటువంటి ఒక 14 ఏళ్ల బాలుడిని, అతన్ని మైనర్ అని చెప్పేసి వదిలేయాలా, తమ పడినటువంటి బాధ వాళ్ళ పేరెంట్స్ పడద్దా అనేటువంటి ఆగ్రహాన్ని కూడా బాలిక పేరెంట్స్ అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం ఇంకా ఈ కేసులో సహజంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్సే పోలీసులకి కూడా ఉన్నాయి.
కానీ ఇక్కడ పోలీసులకు అడ్డు వస్తున్నటువంటి రిస్ట్రిక్షన్ మాత్రం ఆ బాలుడు మైనర్గా ఉండటంతో రెగ్యులర్ ప్రాక్టీసెస్లో అంటే రెగ్యులర్గా ఒక అక్యూజ్డ్తో నిజం చెప్పించేందుకు పోలీసులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ లేకపోవడంతో పోలీసులు కూడా క్రికెట్ బ్యాట్ కోసమే ఈ బాలుడు ఈ హత్యకి పాల్పడినాడు అనేటువంటి ఒక కంక్లూజన్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సత్య. రైట్ ప్రణీత.